తన ప్రతి మాట ఒక పాట, అద్భుతమైన పాట. తన ప్రతి పాట ఒక బ్లాక్ బస్టర్. మళ్ళీ రిపీట్ చేయనా? చిన్న చిన్న మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలను అద్భుతమైన పాటలుగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన లిరిసిస్ట్ మా ఈ పడేసావే చిత్రానికి లిరిక్స్ అందించారు శ్రీ అనంత్ శ్రీరామ్ గారు. ప్లీజ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓ చేత్తో విజయాన్ని అందుకుంటూనే ఓ చేత్తో వినయాన్ని మోసుకొచ్చే విశాఖ ప్రజల సంస్కారానికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ఏడాదిన్నర క్రితం ఇదే తీరంలో తుఫాను అల్లకల్లోలం, నెల క్రితం ఇదే తీరంలో నావికా దళాల విన్యాసాల కోలాహలం. అది విశాఖ ప్రజల సంకల్పం అంటే. మీ ఆ పెను తుఫాను ఊపు మీ ఊపిరిలో ఉన్న ఉక్కు సంకల్పం ముందు చిన్నబోయింది. ఈరోజు ఒక ఉత్పాతం నుంచి ఈ ఉత్సాహం వరకు మీ ప్రయాణం చూస్తూ ఉంటే మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న విశాఖ ప్రజల ముందు, సినిమా విడుదల ముందు మేము వచ్చి నుంచుంటే మా విజయం మీద మాకు మరింత విశ్వాసం పెరుగుతున్న అన్న ఉద్దేశంతో మా పడేసావే బృందం అంతా మీ ముందుకు వచ్చి నుంచుని మీ ఆశీస్సులు కోరుతున్నాం. మీ ఆశీస్సులు చప్పట్ల రూపంలో అందించాలి. ఆ చప్పట్లే అక్షంతలై మా సినిమా మీద పడతాయి. తర్వాత అవే కలెక్షన్లుగా మారతాయి. ఇక సినిమా గురించి చెప్పాలంటే, నా పని గురించి చెప్పాలంటే, ప్రతి సినిమాలోనూ ఒక్కొక్క సినిమాలోనూ ఒక్కోటి ఇస్తూ ఉంటారు నాకు. ఒక సినిమాలో మంచి సన్నివేశాలు ఇస్తూ ఉంటారు, ఒక సినిమాలో మంచి పారితోషికం ఇస్తూ ఉంటారు, ఒక్కో సినిమాలో మంచి ఉత్సాహం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాలో వాటన్నింటికీ మించి ప్రతి పాటకి నీ ఇష్టం వచ్చింది రాసుకో అన్న స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఈ పాటలు నేను బాగా రాయగలిగాను. స్వేచ్ఛ ఇంపార్టెంట్. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ ఆయనకి ఇస్తున్నారా మరి స్వేచ్ఛ? మా ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన అమెరికా, నేను ఇండియాలో ఉన్నాము. మీకు ఈరోజు స్టేజ్ పైన నేను స్వేచ్ఛ ఇచ్చేసాను, మీ ఇష్టం. మరి తర్వాత ఈ సినిమా పాటల గురించి చెప్పాలంటే ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ నా చేత రాయించినందుకు చున్యా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నీకు నువ్వే దూరం అవుతూ నడిచే నడక ఎక్కడికో నీకే తెలియాలిగా అన్న లైన్ రాయడానికి నిజంగా ఒక 20 సంవత్సరాల అనుభవం కావాలండి. కానీ నాకు 20 ఏళ్ళు దాటి 10 ఏళ్ళే అయింది. నాకున్న ఆ చిన్న అనుభవాన్ని నమ్మి అంత మంచి సన్నివేశాన్ని నాకు ఇచ్చి ఆ పాట రాయించినందుకు, ఆ పాటకి అద్భుతమైన బాణీ ఇచ్చినందుకు చునియా గారికి, అనూప్ రూబెన్స్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ, మాది చిన్న సినిమాగా మీ ముందుకు వచ్చినా అది పెద్ద విజయం సాధించాలి. ఎందుకంటే మీ ముందుకు వచ్చింది చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, సినిమా. దాన్ని చిన్నగా చేస్తారా పెద్దగా చేస్తారా అనేది మీరిచ్చే ఆశీర్వచనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సినిమాని పెద్ద మనసుతో పెద్ద సినిమా చేసి చిన్న సినిమాలకి పెద్ద ఊతం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ విరమిస్తున్నాను. అనంత్ శ్రీరామ్ గారు తన మాటల గారడితో మనందరినీ మరొకసారి మైమరిపించేలా చేశారు. ఈ సినిమా వైజాగ్కి ఒక అద్భుతమైన సినిమాయే కాకుండా అందులో గొప్ప గొప్ప నటులతో పాటు నూతన నటీనటులు కూడా హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ శామ్. ఈ అమ్మాయి మేమందరం కాశ్మీర్ యాపిల్ అని పిలుస్తుంటాం. షీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. ఆవిడకి తెలుగు రాదు. దయచేసి మీరందరూ తెలుగు నేర్చుకునేలాగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆవిడ్ని వేదిక పైకి ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం. విశాఖలోకి కాశ్మీర్ యాపిల్ వస్తుంది. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఆహ్వానించండి. I'm glad to hear. It's a great moment for me. My name is Zahida Sam. I played one of a main lead in this movie. I would like to say thanks my director Garu. Thank you so much. And chala thanks Nagarjuna sir to support our movie. Thank you so much. ఇప్పుడు వైజాగ్కి కాశ్మీర్ యాపిల్ని తెచ్చాం కదండి, కొంచెం మన తెలుగు రాష్ట్రాలకు కొద్దిగా అసూయపడే అవకాశం ఉంది. అందుకనే హైదరాబాద్ నుంచి ఒక కుబానీ స్వీట్ని మన కోసం రప్పిస్తున్నాం. నిత్య. సో ఇవాళ మా ఆడియో సక్సెస్ మొత్తం ఈవెంట్ బీచ్లో పెట్టారు. ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ దాట్. వావ్ యా, దట్ ఈస్ ది ఎనర్జీ వీఆర్ లుకింగ్ ఫర్. మా మూవీ హైలైట్స్ గురించి అందరు చెప్తూనే ఉన్నారు. మీరు ప్రమోషన్స్ అన్నీ చూసే ఉంటారు. అక్కినేని నాగార్జున గారే సపోర్ట్ చేస్తున్నారంటే మూవీలో ఏదో మ్యాటర్ ఉండాలి కదా, అంతే కదా. సో పడేసావి మీ ముందుకి February 26th రోజు వస్తుంది. ఆడియోని ఎంత హిట్ చేశారో మూవీని దానికంటే డబుల్ హిట్ చేయాలి. మీరందరూ తప్పకుండా చూడాలి.
మీరు ఆల్రెడీ పాటలు వినే ఉంటారు. మొత్తం ఆల్బంలో నాది ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది. యాక్చువల్లీ ఇది నాకే కాదండి, మా యూనిట్ మొత్తంకి ఇదే ఫేవరెట్ సాంగ్. పాట పేరు ఆశ ఆశ. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద సింగర్ రమ్య. అందరికీ నమస్కారం అండి. హలో వైజాగ్, హౌ యూ డూయింగ్? ఆసమ్. Firstly, I would like to thank Anup sir for this wonderful song, sir. Thank you so much. You've always been supporting me. Thank you so much, sir. And thanks to Chunya garu. నాకు 1 week back కాల్ చేసి ఈ పాట నాకు చాలా చాలా నచ్చిందని చెప్పారు. I really felt very happy. Thank you so much. And thank you, Anand sir. Thanks a lot. సూపర్ అన్నారా? నాగార్జున గారు కూడా అదే చెప్పారు. అందుకే ఆయన ఈ సినిమాకి ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ టీమ్, పడేసావే టీమ్, ఆల్ ఆఫ్ యూ, అనూప్ రూబిన్స్ గారు, కిరణ్ గారు, కృష్ణుడు గారు, ఆల్ ఆర్ హీరోయిన్స్, మాన్సా, నిత్య, శామ్, శాండ్రా, అనంత్ శ్రీరామ్ గారు. ఎంతో పెద్ద పెద్ద హీరోలను తయారు చేసిన ఎవరో కదండి, సత్యానంద్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద సార్. అనూప్ గారు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మా మూవీ కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ సత్యానంద్ గారు కూడా ఓకే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. విశ్వ, ఒక నిమిషం. ఈ చిత్రానికి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చేసిన శ్రీ కన్నా గారిని కూడా ఎక్కడున్న వేదిక పైకి డిఓపి కన్నా గారు. కన్నా గారు. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. మాధవ్ గారు. పడేసావే చిత్రం ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ వరకు అద్భుతంగా రాశారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి మా వైజాగ్ వాళ్ళందరూ ఆయన్ని ఇన్వైట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్. హలో వైజాగ్. కొంచెం ఎక్కువ బిల్డప్ ఇచ్చారండి. నథింగ్ లైక్ దట్. ఆయన బిల్డప్ పైన ఇచ్చుకుంటారు ఇప్పుడైతే. చాలా ఆర్డినరీగా రాస్తాను. చాలామంది యంగ్స్టర్స్ కనపడుతున్నారు. దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండి. చాలా లవ్ స్టోరీస్ చూస్తుంటాం మనం కాలేజెస్లో. మామూలు లవ్ స్టోరీసు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. కొన్ని యాంగిల్స్ ఉండవు లవ్ స్టోరీస్కి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ లైక్ దట్. ఈ స్టోరీ కూడా కొంచెం దాదాపు దగ్గర అలాంటి లవ్ స్టోరీనే. ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, అయినా చెప్తాను. చాలా రొటీన్ సినిమా అండి. ఏ డ్రామా, చాలా ట్విస్ట్లు, విపరీతమైన ఫైట్లు ఇవేం ఉండవు. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్. చాలా రొటీన్ సినిమా. కొంచెం డిఫరెన్స్ తీసుకురావడం ఏంటంటే ఈ సినిమాకి ద పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ సిన్సియర్. ఎప్పుడైతే లవ్ స్టోరీస్లో వాట్ ఐ ఫీల్ ఈజ్, ఎప్పుడైతే సిన్సియర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయో ఐ ఫీల్ ఇట్ రీచెస్ ద ఆడియన్స్ మోర్. సో మోస్ట్లీ దీస్ లవ్ స్టోరీస్ ఐ ఫీల్ దట్ ఏం మాయ చేసేవి కానీ, ఓకే బంగారం కానీ. సో ఐ థింక్ ద పర్ఫార్మెన్సెస్ విల్ మేక్ ద డిఫరెన్స్. సో అందుకని చాలామంది దగ్గర అవుతాను అనుకుంటాను. నాకు 2 నిమిషాలు ఇచ్చారండి. సో నాకు ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక సాంగ్ గురించి మాట్లాడమన్నారు, అలీ గారి సాంగ్ గురించి. ఇట్ ఈస్ కాల్డ్ డెస్పరాడో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా డెస్పరాడోస్? ఓకే, చెప్పండి ఫస్ట్. డెస్పరాడో టర్మ్ గురించి చెప్పాలంటే మీరు సినిమా చూడాలి. బట్ ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను మీకోసం. అలీ గారు ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారండి. చాలామంది దుబాయ్కి వెళ్తుంటారు, కష్టపడుతుంటారు పాపం, కానీ సుఖమే ఉండదు అక్కడ. సో అలీ గారు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఏ సుఖం లేకుండా ఒంటెల మధ్య ఒంటరిగా బతుకుతున్న వ్యక్తి. సో ఆ 4 సంవత్సరాల తర్వాత, చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఏమి, ఎలాగైతే ఏమి, నేను కూడా సుఖపడాలి కదా జీవితంలో అన్న ఒక ఆలోచనతో విశ్వ అండ్ కోతో చేసిన చిన్న డ్యాన్స్ అండ్ సాంగ్ కంపోజిషన్ ఈజ్ డెస్పరాడో. ఇంకా ఎక్కువ చెప్పకూడదని నా ఫీలింగ్. ఇప్పటికి మొత్తం సినిమా చెప్పేశారు మీరు. నాకు ఇచ్చింది కూడా 2 నిమిషాలే. అంతా చెప్పేస్తే ఎలా కిరణ్ గారు? ఇచ్చింది కూడా 2 నిమిషాలే కదా. 2 నిమిషాలు 60 నిమిషాలు అయింది ఇప్పటికి. 2 నిమిషాలు 60 నిమిషాలు. నా తెలుగు అలాగే ఉంటుంది, 2 నిమిషాలు ప్లస్ 60 నిమిషాలు. ఎనీవే థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ. వాళ్ళతో చెప్పే కన్నా ఏవి చూపిస్తే ఎలా ఉంటుంది? షూర్ అండి, ఇట్ విల్ బి ఫన్. థ్యాంక్ యూ. అండ్ ఐ ఆల్సో టేక్ ఎ స్మాల్ మూమెంట్ టు థ్యాంక్ చునియా, కన్నా అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ and all the artists for putting in a very sincere performance and very lovable performance.
సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పటికే మీరు అందరూ వెళ్ళాలని కూడా వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఆ ముద్దమందరం హీరోయిన్ ప్లీజ్ ఎక్కడున్నా ఇక్కడ రావాలి. ప్లీజ్ ఇన్వైట్ మానస, ద మోస్ట్ ప్రామిసింగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి, ఈనాడు సినిమాకి ఎంత రీచ్ ఉందో దానికి 100 రెట్లు ఎక్కువ టీవీ మీడియంకి రీచ్ ఉందని నా ఉద్దేశం. సో ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ అమ్మాయి కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది, ఈరోజు కొంచెం డాన్సర్ కూడా ఇప్పుడే తెలిసింది నాకు ఇందాకే. సో ఐ వుడ్ లైక్ మాన్స టు సే ఫ్యూ వర్డ్స్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? అమ్మా అమ్మా నువ్వు నాకు పక్కనే నుంచి సినిమాలో అనిత గారే మేడంకి అమ్మ. అమ్మ వస్తుందంట, నువ్వు మాట్లాడమ్మా. అంటే అమ్మ పక్కన ఉంటే కొంచెం ఓకే, నేను ఉంటాను. అమ్మ కావాలి ఈషా. Okay, అమ్మ కావాలి అంటుంది, అమ్మ కావాలంట. సినిమాలో అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా అక్కడ అలా ఉంటుంది. వెళ్ళండి ప్లీజ్. సినిమాలోనూ పని చెయ్యవు, ఇంట్లోనూ పని చెయ్యవు, ఇక్కడ కూడా అమ్మ కావాలంటే ఎలా మానసా? ఇంకా మమ్మీస్ ఉంది ఎందుకమ్మా? మమ్మీస్ ఎప్పుడు అలా ఉంటూనే ఉండాలి పక్కన. మరి ఆబ్వియస్లీ అంతే కదా, తోడు కదా. ఇంట్లో చాలా మంది ఫ్యామిలీ ఉంటారు, మమ్మీ కాకుండా డాడీ, అన్న, అక్క, చెల్లి. ఈ సినిమాలో నీ రోల్ గురించి వీళ్ళందరికీ కొంచెం సినిమా అంతా చెప్పకుండా చెప్పేసే. షూర్ యాక్చువల్లీ నేను ఈ మూవీలో హీరోకి సిస్టర్ రోల్ ప్లే చేశానండి. థ్యాంక్స్ అమ్మా. ఈ మూవీలో నేను హీరోకి సిస్టర్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు చునియా గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ అందరిలో అన్నా చెల్లెళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎలా ఉంటారని కూడా మీకు తెలుసు. సో బయట నాకు లేరు, నేను ఒక్కదాన్నే అనమాట. సో ఈ మూవీలో చేశాక ఒక అన్నయ్య ఎలా ఉండాలో చూశాను. కార్తిక్, యూ కెన్ టేక్ యువర్ బ్రదర్, తీసుకెళ్ళిపోవచ్చు సినిమా అయిపోగానే. వద్దు మీరే ఉంచుకోండి, వద్దు. సో యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఒక అన్న చెల్లెలు ఎలా ఉండాలి బయట అనేది. సో మిస్ కాకుండా ఈ మూవీ చూడండి. అందరు అన్నయ్యలు చెల్లెళ్ళు అంత బాగా కేరింగ్గా చూసుకోండి. చెప్పేశానమ్మా. మీ అమ్మా నాన్న గురించి ఏం చెప్పవా? స్క్రిప్ట్లో ఏం రాసి చెప్పాను నీకు మనసా? యాక్చువల్లీ ఈ మూవీలో నాకు మదర్ కాదు, వీళ్ళందరికీ పేపర్ చదివి డైలాగ్ చెప్పడం అలవాటు అయిపోయింది, ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. ఇక్కడ ప్రాంప్టింగ్ ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తాం? చునియా గారు కొంచెం ప్రాంప్ట్ చేయమంటారా? మీ నాన్న గురించి, అమ్మ గురించి, మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు సినిమా గురించి. చెప్తున్నానమ్మా, ఇప్పుడే ఒక 2 minutes టైం ఇవ్వు. యాక్చువల్లీ నాకు మదర్ రోల్ వచ్చేసి అనిత గారు చేశారండి, ఫాదర్ వచ్చి నరేష్ గారు. ఫస్ట్ చునియా మ్యామ్ చెప్పినప్పుడు ఇట్లా మీ మదర్ అండ్ ఫాదర్ రోల్ నరేష్ గారు అనిత గారు అంటే నేను ఆలోచించాను ఎక్కడో వాళ్ళే నరేష్ గారు నాన్నగారు ఏంటనే, అనిత గారు అమ్మగారు ఏంటి అని. అది అంటే ఓన్లీ వాళ్ళే. విశ్వతో ఏం సంబంధం లేదా, సినిమా అయినా ఇలా తిరుగుతూనే ఉంటాడా చుట్టూ. నీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? యాక్చువల్లీ ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి చిట్టి తల్లి అండి. ఒక మదర్కి డాటర్కి రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ సాంగ్ ద్వారా తెలుస్తుంది. సో మన ఫ్రెండ్ని కూడా పిలిచేద్దామా? మా ఫ్రెండ్ అండి, ఎంతో కష్టపడ్డాడు ఆ ఫ్రెండ్. అందుకు అవన్నీ ఎందుకులే, వాడి గురించి వాడు వచ్చి వాడు చెప్తాడు కదా. బాబు హీరో కార్తీక్ ఎక్కడున్నారు? బాబు కార్తీక్ హీరో గారు రండి, మన సినిమా హీరో అండి కార్తీక్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. వెంకట్ ప్లీజ్. కార్తీక్ గారు, మీరు ఈ సినిమాలో వర్క్ చేశారు కదా? ఓకే, హలో వైజాగ్, నాది వైజాగే, నేను మీ వైజాగ్ కుర్రాన్ని. సో పడేసాం అనే సినిమా వస్తుంది. సో ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ గారు చునియా గారు. 18 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ చాలా కష్టపడుతూ ఒక డైరెక్టర్ అయింది. సో ఒక లేడీ డైరెక్టర్ని మీ అందరూ, మన వైజాగ్లు అందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొట్టండి. సో చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది, బట్ చునియాతో పనిచేస్తే ఏ డైరెక్టర్తోనే పనిచేసేయచ్చు, ఎందుకంటే అదొక ఎన్సైక్లోపీడియా. అలానే మా డిఓపి మిస్టర్ కన్నా ఎక్కడ ఉన్నాడు? ఒక ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ మా కన్నడాలింగ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ కన్నా గారు. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఇంకా బిగ్గెస్ట్ థింగ్, హీరో ఆఫ్ ద డే అనూప్ రూబెన్స్ గారు.
పెద్ద పెద్ద స్టార్స్కి, పవన్ కళ్యాణ్ గారికి, నాగార్జున గారికి, నితిన్ గారికి, వీళ్ళందరికీ మ్యూజిక్ ఇచ్చిన ఆయన నా సినిమాకి చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ కుర్రాడిని కదా. సో అలానే విశ్వ దా నీ గురించి చెప్పాలి, నువ్వు అడిగా కదా, ఫీల్ అవుతావు. వద్దు లేదు వద్దు, నువ్వేం చెప్పదు. లేదు వాళ్ళు తెలుసుకో, నేను చెప్తాను లైట్గా. చెప్పు. విశ్వ ఈ సినిమాలో ఆలీ గారు లాగా భాషలో చెప్పాలంటే విశ్వ కాట్రవల్లి. కాట్రవల్లి యా. సరే, సో ఇంకా చెప్తే వద్దు, నువ్వు ఏం చెప్పాను, నీకు దండం పెడతా. ఏం లేదండి, ఇంకేం లేదు చెప్పేది. విశ్వ ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్ చేశాడు సినిమాలో. సో నేను ఎంతసేపు ఉంటాను, విశ్వగా అంతసేపు ఉంటాడు, అందరు నవ్విస్తూ. అలానే కిరణ్, మా డైలాగ్ రైటర్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అలానే పనిచేసిన మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన నరేష్ గారికి, అండ్ అందమైన అమ్మ మా అనితమ్మ, నీకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వైజాగ్ వచ్చి మా గెస్ట్గా వచ్చిన మా గురువు గారు, మా సత్యానంద్ గారికి, మా డీసీపీ రవికుమార్ మూర్తి గారికి, మా ఎంఆర్కే అంకుల్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ వైజాగ్. మరి అదొకే, ఈ కిరణ్ కూడా ఏదైనా మాడితే బాగుంటుంది. కిరణ్, నీకు ఈ మొత్తం సినిమాలో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? నా ఫేవరెట్ సాంగ్ నువ్విలా. నాది అదే. మరి ఆ నువ్విలా ఏవి చూసేద్దామా? కార్తిక్ చూద్దాం. చూద్దాం. ఓకే, లెట్స్ వాచ్ ద ఏవి. నెక్స్ట్ ఏంటో చెప్పు. శాండ్రా వస్తుంది, తనే చెప్తుంది తన గురించి. శాండ్రా, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వన్ మోర్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ఆ మూవీ. శాండ్రా, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పాట పెట్టాలా శాండ్రా? ప్రస్తుతానికి ముద్దమందారం చేస్తున్నాను, గుర్తుపెట్టారా? పడేసావలు నేను విశ్వ గర్ల్ ఫ్రెండ్ ప్లే చేస్తున్నాను. అందుకే అలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అందుకే విషయం అంత బిల్డప్ ఇచ్చో. బిల్డప్ కాదు, నిజమే. ఓ సినిమాలో, అది సినిమాలో. సినిమాలో రియల్ గా కాదు. అది కరెక్ట్. ఇది నోట్ చేసుకోండి, రియల్ గా కాదు, సినిమాలోనే. అయితే చునియా ఇస్ యాక్చువల్లీ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లవ్ సీరియల్ చేసినప్పుడు షీ డైరెక్టెడ్ లవ్ సీరియల్. అప్పటి నుంచి మా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ సీరియల్ తర్వాత మూవీ చేయాలి అని అనుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది, చేసింది. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడే చెప్పాను, మర్చిపోదు, నీ మూవీలో నేను కూడా చెయ్యాలి, ఏదో రోల్ చేయాలి, చిన్నదైనా సరే నేను చెయ్యాలి అని అన్నప్పుడే ఈ రోల్ కోసం వెన్ షీ అప్రోచ్ మీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ చునియా. థ్యాంక్ యూ సో మచ్ సాండ్రా. మరి మీ చేతుల మీదుగా ఈ సాంగ్ ఒకటి మీరు చెప్పేస్తే వాళ్ళు ఏవి ప్లే చేస్తారు? ప్లీజ్ ప్లే ఇలా ఏవి. ప్లీజ్ ప్లే. రూబెన్స్ గారు ఎంత డల్ గా చెప్తున్నారండి. That's వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అనూప్ రూబెన్స్ గారు అని చెప్పాలి. నేను ఇన్వాల్వ్ అయిపోయాను అలా. ఇంకా ఇలా ప్లీజ్ చప్పట్లు కొట్టరా, నేను ఎంత గట్టిగా చెప్తా చప్పట్లు కొట్టాలి. ఈ అద్భుతమైన సాయంత్రం ఈ బీచ్ పక్కన ఇంత అద్భుతమైన ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆస్క్ వైజాగ్ వారికి మరొకసారి మా పడేసావే టీం తరపున, అలాగే సో ఒక్క సాంగ్ ప్లే చేస్తాం, ఒక్కసారి వినరా ప్లీజ్. మీకు ఒకటి చూపిస్తాం ఆ సాంగ్లో. నాకు తెలియదు, మీకు సాంగ్ అవ్వగానే చెప్తాం. ఈ సాంగ్ ఎవరి గురించి ఎందుకు ప్లే చేయమంటానో అప్పుడు చెప్తాను. ప్లీజ్ ప్లే ద సాంగ్. Springtime,
చాలు సెలబ్రేషన్, ఆనందమే మా ఎడ్యుకేషన్. కొట్టుకుంటూ తిట్టుకుంటూ మెచ్చుకుంటూ రెచ్చిపోతామా, మాలో ఉండే జోరు ఓరుగైన పోరు. Let us sing, let us dance, let us have some fun. Come and sing and a dance and a have some fun. Let us sing, let us dance, let us have some fun. Come and sing and a dance and a have some fun. జనమే ఇటు చూసి జలసి కలిగేసి గుళ్ళు గుళ్ళుగా అటు వెళ్ళరా తమ బతుకుపై విసుగొచ్చేసి. స్టెప్పులేసి చిందులేసి గంతులేసి తప్పులేకి పోతా. వావ్, ఈ అద్భుతమైన పాటకి మా అందరికీ మంచి కొరియోగ్రఫీ, తను ఎంతో బిజీగా ఉన్నా, తనకు షెడ్యూల్స్ ఎంతో బిజీగా ఉన్నా మన కోసం ఈ పాటకి కొరియోగ్రఫీ అందించిన రాజు సుందరం గారికి మా టీం అందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ రాజు సుందరం గారు, మీరు ఎక్కడున్నా. అండ్ ఎందుకంటే ఈ సినిమా మొత్తంలో కలర్ఫుల్ సాంగ్ అంటే ఎంటర్టైన్తో స్టార్ట్ అయ్యే సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇదే. సో ఈ సినిమాకి ఇంకా కలర్ తెచ్చిన రాజు సుందర్ మాస్టర్ మీ అందరం థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తిక్ గారు, ఏం లేదండి, రెడీగా ఉన్నారు. ఇందాక కొంచెం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. రండి, ఇది చెప్పే ముందు అనంత శ్రీరామ్ గారు ఒకసారి పైకి రారు. సరే అండి సార్, ఇందాక చెప్దాం అనుకున్నాను, ఒకసారి జనాలు చూసి అంటే స్టేజ్ ఎక్కడ మర్చిపోయాను. ఏం లేదండి, ఈరోజు మాతృభాష దినోత్సవం. ఈరోజు మన మాతృభాష ఏంటి? తెలుగు. ఈరోజు మన మాతృభాష దినంగా ఒకసారి అందుకు తెలుగు అనే లాంగ్వేజ్, మన తెలుగు భాషకి ఒకసారి అందరూ జై అనండి. తెలుగు భాష, తెలుగు భాష, తెలుగు భాష. సార్, తెలుగు అని వెంటనే అందంగా తెలుగు పదాలని బాగా పట్టి రాసే నాకు నచ్చిన లిరిక్సిస్ట్ మీరే సార్. సో ఈరోజు ఈ డే గురించి మీరు 2 ముక్కలు. రోజు రెస్టారెంట్లకు వెళ్ళి బిర్యానీలు తినడం అలవాటు అయిపోయిన తర్వాత ఒక 25 సంవత్సరాల తర్వాత నాకు అమ్మ పెట్టిన ముద్దపప్పు ఆవకాయ రుచి ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు ఆ ముద్దపప్పు ఆవకాయ మనకు అందుబాటులో ఉండకపోతే ఎలా ఉంటుందో, మన భాషను మర్చిపోయి వేరే భాషల వైపు వెళ్తుంటే కూడా 25 సంవత్సరాల తర్వాత మన భాష ఒక్క పదం విన్నా అది మాట్లాడడానికి మనకు కష్టమైన అదే మనకి అనుభూతి కలుగుతుంది. అందుకని ఎవరు అప్పుడప్పుడు బిర్యానీలు తింటూనే రోజు ముద్దపప్పు తినండి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. మన తెలుగు గొప్పతనం ఏంటంటే తెలుగు ఒక్క భాషే ఎలా రాస్తామో అలా పలుకుతాం. మిగిలిన ఏ భాషల్లో అయినా సరే లిపి ఒకటి, పలికేది ఒకటి, చాలా పదాలు ఉంటాయి. అందువల్ల తెలుగుని చదవడం, రాయడం కూడా పిల్లలకి నేర్పించండి. తెలుగు వస్తే ఏ భాషనైనా ఎంతైనా సులువుగా నేర్చుకోవచ్చు. తెలుగుని మర్చిపోవద్దు, తెలుగుని మరుగున పడనివ్వద్దు. ఈ మాతృభాషా దినోత్సవాన్ని గుర్తు చేసినందుకు కార్తీక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మీరు కొట్టించిన చప్పట్లు తెలుగు భాషకు కొట్టించిన చప్పట్లుగా భావిస్తూ తెలుగు తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు. ఎందుకంటే కార్తిక్ గారు మీకు తెలుగు ఇంత బాగా నేర్పించిన చురియా గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్తిక్ గారి గురువు గారు శ్రీ సత్యానంద్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకు కూడా మరొకసారి మా టీం అందరి తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈనాటి మన ఈ పడేసావే చిత్రం ఆదిత్య మ్యూజిక్ వారు అందించారు. అలాగే చాలా అద్భుతమైన పాటలు సినిమాకి మ్యూజిక్ అందించి వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా, బ్రేక్ తీసుకునే అవకాశం కూడా లేకుండా తను చాలా నెమ్మదస్తుడు, చాలా తక్కువ మాట్లాడతాడు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే శ్రీ అనూప్ రూబిన్స్ గారు చూసినప్పుడల్లా ఈయన తన ఎనర్జీ అంతా ఇలా ఒక లైవ్ ప్రోగ్రాంలో అలాగే తన మ్యూజిక్లో ఇంజెక్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఎన్నో చిత్రాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించి ఎన్నెన్నో అవార్డులు అందుకున్న అనూప్ రూబిన్స్ గారు ఈరోజు మన ముందు ఉండడం, మన కోసం ఇక్కడికి రావడం మా చిత్ర యూనిట్ ఒక అదృష్టం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మీ కరతాళ ధ్వనుల మధ్య మా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. పాడండి. అన్న హే ప్లీజ్ కమ్ ఆన్ టు ద అన్న, చెప్పట్లో అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అంత గారు. విషా యూర్ వెల్కమ్. హలో వైజాగ్, పడుకున్నారా? ఆకలి అవుతుందా? హలో వైజాగ్. సరిపోలేదు, ఎనర్జీ సరిపోలేదు, నేను కూడా డల్ అయిపోతున్నా. హలో వైజాగ్. వైజాగ్ అంటే ఒక విపరీతమైన ఎనర్జీ అంటారు. చూస్తుంటే చాలా ఎనర్జీ ఉంది. అండ్ ఇంతసేపు మీరు కూర్చున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు అందరికీ. బికాస్ ఇంత లైక్ అంటే వెదర్ ఇంత చల్లగా ఉన్నా కూడా ఇంతసేపు కూర్చొని మీరు ఒక ఆర్ట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం నేను కంపోజ్ చేసిన వైజాగ్ అనే సాంగ్ మీ కొరకు పాడతాను. సో మీరు అప్పటి నుంచి కూర్చొని ఉన్నారు కదా, సైలెంట్గా కూర్చున్నారు కదా, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తా చేస్తారా? ఆర్ యూ రెడీ? చేస్తారా లేదా? నేను ఒక 1 2 3 అంటాను, ఆ టైమింగ్లో మీరు క్లాప్స్ కొట్టాలి. ఓకే? ఓకేనా? 1 2 3 ఎవ్రీబడి 1 2 3. ఓవర్ దేర్ యూత్ అంతా ఏమైపోయారు? వైజాగ్ అందమైన నగరం వైజాగ్, మళ్ళీ పునర్నిర్మిద్దాం వైజాగ్, కలిసి ముందడుగేద్దాం. ఐ లవ్ యూ వైజాగ్. వైజాగ్ అంటే నాకు ఒక సెకండ్ హోమ్ టౌన్ లాగా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, బట్ నేను వైజాగ్కి వచ్చింది చాలాసార్లు వచ్చాను. అండ్ ఐ లవ్ వైజాగ్ అండ్ వైజాగ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిలిం పడేసావే అనే ఫిలిం మీ ముందుకు రాబోతుంది 26th రోజు. ఎంతోమంది న్యూ ఆర్టిస్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చునియా గారు. అండ్ చునియా గారు ఆల్ ది బెస్ట్. అండ్ మీరందరూ కూడా ఈ ఫిలిం హిట్ చేస్తారా లేదా? సాంగ్స్ నచ్చాయా లేదా? ఫిలిం కూడా చాలా బాగుంటుంది. 26th రిలీజ్ అవుతుంది. మీ అందరు విషెస్ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మాకందరికి. అండ్ ఏం పాడదాం? ఏంటి? గోపాల అన్ని పాడదాం. పవర్ స్టార్. ఓకే, అన్ని పాడదాం. ఈ సాంగ్లో, ఈ ఫిలింలో ఒక మంచి మెలోడీ సాంగ్ ఉందండి. అది మీ కొరకు ఒక పల్లవి హామ్ చేస్తాను. దెన్ తర్వాత మీరు అడిగినట్టు సాంగ్స్ పాడదాం. గోపాల వాట్ ఎవర్. ట్రాక్ ప్లీజ్.
Can you clap your hands, please? Everybody! ఆయే ఆయే నా లోకం నువ్వాయే ఆయే ఆయే నా ప్రాణం నీదాయే ఆయే ఆయే నా ధ్యాసే నువ్వాయే ఆయే ఆయే నా శ్వాసే నీదాయే నేనంటూ లేనే నాదంతా నువ్వాయే నాదంటూ లేదే నాదంతా నీదాయే నువ్విలా 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 నా జతై చేరవే నువ్విలా 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 గుండెపై వాలవే నువ్విలా Vizag is a very beautiful place with very beautiful people. This is song from Padesave movie. Do watch Padesave. Encourage all the young artists. Okay. Now, మీరు అడిగినట్టు గోపాల గోపాల నుంచి ఒక బిట్ పాడదాం. వైజాగ్ ఎనర్జీ అంతా ఎంత ఉందో చూపించాలి. Are you ready for that? Can you play Gopala Gopala song? I invite all the organizers on stage, please. All the organizers, all the Ask Vizag team. I want everybody on stage, please. Ask Vizag team. Ask Vizag crew. Audience, are you ready? Everybody clap your hands. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అండి, చెప్పట్లు. దురంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. Everybody. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. All the crew and cast of Padesave, please come on stage. Karthik, Nitya, Krishna, Anita garu. Everybody sing with me. Baje baje, adolu baje baje, adolu baje re. Ananta garu, please come on stage. Nitya garu, Kanna garu, Kanna, Kiran. రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. అందరూ చిన్న గారి కొరకు ఒక చప్పట్లు పెడదామా. చిన్న గారు ప్లీజ్ కమాన్ స్టేజ్. రామకి లొంగేటోడు బాధేం తీరుస్తాడు. డైరెక్టర్ చిన్న గారు ఆన్ స్టేజ్. అవులే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు ఈ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. Ready, Vizag? 1, 2, 1, 2, 3, go! Ready?
बाजे डोल बजे रे ओ बजे बाजे डोल बजे डोल बजे रे ओ बजे बाजे डोल बजे डोल बजे रे ओ बजे बाजे डोल बजे डोल बजे रे बजे बाजे डोल बजे बाजे रे మనం దియా నీ పేరేంటి కావ్య కావ్య కోసం మనం మనంలో నుంచి ఒక పాట పాడదామా ఏ పాట కావాలి ఏ పాట చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే ఊహూ చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే అందరు చప్పట్లు కొడతారా సాంగ్ వద్దు అందరు చప్పట్లు కొడదామా 1 2 3 4 ఆసమ్ ఇంకా గట్టిగా కావ్య కొరకు ఇది ఎస్పెషల్లీ వైజాగ్ అండ్ కావ్య కొరకు చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే ఊహూ చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే యహే ఓ యా సింగ్ విత్ మీ ఓ ఐ లవ్ యూ వైజాగ్ ఐ లవ్ యూ కావ్య ఐ లవ్ యూ అంటే ఇవ్వు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ కావ్య వెల్కమ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంత పాడిన ఆయనకి ఏం చెప్పరా అండి? కమాన్ క్లాప్స్ విజిల్స్ తో పాటు. థ్యాంక్ యూ సో మచ్ అనుపన్న, థ్యాంక్ యూ సో మచ్. I would like to invite our DCP, Sri Ravi Kumar garu, alage Sri Satyanand garu, acting guru. చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ పవన్ కళ్యాణ్, రవి తేజ, చాలా మంది ప్రభాస్ అన్న, ప్రభాస్, మహేష్ బాబు, అందరికి ఆఖరికి మా కార్తీక్ ని కూడా ఇంతటి వారు చేసిన సత్యానంద్ గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక్ నాన్నగారు, వైజాగ్ రాజు గారు, వీరిని కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక్ ఈజ్ ఫ్రమ్ వైజాగ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా పడేసావే టీంకే కాకుండా వైజాగ్ కార్తీక్కి మరీ ఉండాలని కోరుకుంటూ I would like to invite and request DCP Sri Ravi Kumar garu alage Satyanand garu to please come on to the stage and I would like to request Sri Anand Sriram garu alage Anup garu to please honor them. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎంత ధైర్యం ఉంది సార్, అసలు ఎంత డేర్ సార్, వీళ్ళందరినీ ఇంత గొప్పగా తీర్చిదిద్దినందుకు, మా కార్తీక్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ యాక్టర్స్ టు ద ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ. అనూప్ గారు, అనంత్ శ్రీరామ్ గారి చేతుల మీదుగా వీరిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ రవికుమార్ గారు అలాగే సత్యానంద్ గారు ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఈవెంట్ టుడే. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఉండాలని, ఇంకా గొప్ప కళాకారులను మీరు తీర్చిదిద్దాలని, అలాగే వైజాగ్ సిటీని ఇంకా స్ట్రాంగ్గా తీర్చిదిద్దాలని రవికుమార్ గారిని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ సత్యానంద్ గారు అండ్ రవికుమార్ గారు టు సే ఏ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు పడేసేవ టీం మన వైజాగ్ వాళ్ళందరినీ
ఈ కార్యక్రమంతో పడేశారు. చునియా గారి గురించి దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారికి ఇంత మంచి అవకాశం రావడం, వీళ్ళందరికీ నాగార్జున గారి బ్లెస్సింగ్స్ దొరకడం, అందులో నా స్టూడెంట్ కార్తిక్ హీరోగా నటించడం, అనూప్ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం, అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ని అందించడం, ఇవన్నీ కూడా శుభసూచకాలు. తప్పకుండా ఈ చిత్రం ఒక గొప్ప విజయం సాధించాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సాధిస్తుందన్న నమ్మకం ఇవాళ ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. అద్భుతమైనటువంటి మ్యూజిక్ని ఇచ్చారు, అద్భుతమైనటువంటి పాటల్ని ఇచ్చారు. మా వైజాగ్ ఎంత అందంగా ఉంటుందో అనంత శ్రీరామ్ గారి పాటలు అంత అందంగా ఉంటాయి. ఆయన లిరిక్స్ ఎంత అందంగా ఉంటాయో అనూప్ గారి సంగీతం అంత అందంగా ఉంటుంది. అందం ఇన్ ద సెన్స్ వినడానికి అందం. నా అదృష్టం ఏంటంటే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇప్పటికీ ఒక 93 మంది హీరోలను తయారు చేశానండి. కార్తిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కార్తిక్ టీం అందరూ కూడా ఆయన ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా మంచి టీం, అది చాలా ఇన్స్పైరింగ్ టీం, ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని టీం అన్నమాట అండి. ఆ వర్క్ని ఒక ప్రముఖ దర్శకులు నేను ఇచ్చిన డివిడీని చూసి, ఈ అబ్బాయి ఎవరో కానీ చాలా బాగా చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఎవరండి అని ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ గారిని అడగడం జరిగింది. ఆ దర్శకులు ఎవరన్నది, ఆ ప్రొడ్యూసర్ గారు ఎవరన్నది ఇప్పుడు మనం చర్చించుకోనక్కర్లేదు. ఈ అబ్బాయి డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతాడు అని కార్తిక్కి ఒక చాలా పెద్ద డైరెక్టర్ గారు అప్రిషియేషన్ ఇచ్చారండి. ఆ వ్యక్తి మన కార్తిక్. ఇది సెకండ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా అతనికి చాలా చిత్రాల్లో ఉండేటువంటి ఈజ్ ఉన్నటువంటి నటుడు. అతను డెఫినెట్గా ఒక మంచి హీరోగా ప్రూవ్ చేసుకొని నా ఉనికిని తను కాపాడుతాడని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. అందుకు అనూప్ రూబెన్స్ గారి సపోర్ట్, చునియా గారి బ్లెస్సింగ్స్, అనంత్ శ్రీరామ్ గారి ముత్యాల లాంటి మాటల సపోర్టు, ఆశీస్సులు ఇవన్నీ ఆయనకి లభించడం నా అదృష్టం. డీసీపీ గారి అబ్బాయి ధీరేంద్ర కూడా నా స్టూడెంటే. వారి అబ్బాయిని కూడా నాకు అప్పగించినందుకు డీసీపీ గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రవికుమార్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈనాటి ప్లాటినం డిస్క్ కార్యక్రమం పడేసవే మూవీ తిలకించిన మా వైజాగ్ ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా ఆనందించుంటారని నేను భావిస్తున్నాను. నేను కూడా చాలా ఆనందించాను. ఈ పడేసవే పిక్చర్కి అనూప్ రూబెన్ గారు చాలా చక్కగా స్వరాలు అందించారు. అలానే అనంత శ్రీరామ్ గారు కూడా వారు ఎప్పటిలాగానే మనసుకు ఆకట్టుకున్నట్టు పదాలతో పాటలు రాశారు. సో ఇవన్నీ కూడా కలబోసి ఈ పిక్చర్లో అతను చాలా చక్కగా చేసి ఉంటాడని నమ్ముతున్నాను. డెఫినెట్గా ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవుతుందని ఆ డైరెక్టర్ చునియా గారికి, సో వారి గురించి కూడా నేను చాలా విన్నాను. చాలా కష్టపడతారు. అలానే అందరినీ కూడా కష్టపడి వాళ్ళలో ఉన్న మొత్తం టాలెంట్ని రాబడతారని కూడా నేను విన్నాను. చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమానికి చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఐ విష్ ది ఎంటైర్ యూనిట్
ఆల్ ది బెస్ట్. అండ్ ఈ డెఫినెట్లీ ఈ పిక్చర్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని, సూపర్ హిట్ అవుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బ్లెస్సింగ్స్కి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన ఆస్క్ వైజాగ్ వాళ్ళకి, అలాగే లియోర్ మీడియా అండ్ కుశల్ అండ్ టీమ్కి వి ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ వల్లనే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇన్సేపు కూర్చొని ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే మూవీ చూసి, మూవీ 26th ఈ February 26కి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. నో పైరసీ, ఓన్లీ థియేటర్స్. చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.